ఈసారి హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా జనం నాడిని పట్టుకోలేదన్న విషయాలు అర్థమయ్యాయి. ఒకటి హర్యానాలో కాంగ్రెస్ కు తిరుగుండదన్నాయి. సీన్ కట్ చేస్తే బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అటు జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ మార్క్ ఎవ్వరికి రాదని అంచనా వేయగా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విక్టరీ సాధించింది. అటు పీడీపీ తేలిపోయింది. ఇంకోవైపు జమ్మూ రీజియన్లో బీజేపీ ఎఫెక్ట్ చూపించినా కశ్మీర్ వ్యాలీలో మాత్రం పాస్ కాలేకపోయింది. ఈసారి దేశమంతా అత్యంత ఆసక్తి చూపించిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. చాలా సంఘర్షణల తర్వాత ఈ పోల్స్ జరిగాయి. ఓటరు నాడి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కలిగించింది. అయితే ఫలితాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత పోలింగ్ జరగడంతో ఓటరు నాడిని ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన సంస్థలు కూడా పూర్తి స్థాయిలో పసిగట్టలేకపోయాయి. అంతా హంగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వెలువరించాయి. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు. అయితే ఆ టార్గెట్ ను నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి రీచ్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడో 2014లో చివరగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, లడఖ్, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటన చేయడం, అక్కడి పరిస్థితులు ఉగ్రవాద చర్యలు సద్దుమణిగేదాకా పోలింగ్ ఆపి తాజాగా నిర్వహించారు. ఈ 10 ఏళ్లలో అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, జనం ఆలోచన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ రిఫ్లెక్షన్ తాజాగా ఎన్నికల్లో కనిపించింది. ఊహించినట్లుగానే జమ్మూ రీజియన్లో బీజేపీ హవా చూపింది. కానీ కశ్మీర్ లోయలో మాత్రం పెద్దగా పాస్ కాలేకపోయింది. దీంతో మెజారిటీ మార్కుకు దూరంగానే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పైగా సింగిల్ గా పోటీ చేసింది. పోస్ట్ పోలో అలయన్స్ ఏదైనా వర్కౌట్ అవుతుందని చూసినా అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో బీజేపీ, పీడీపీ పొత్తులు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం ఉండేది. కానీ చివరకు ఆ ఆప్షన్ కూడా లేకుండా పోయింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ముఫ్తీ కుమార్తె ఇత్లీజా ముఫ్తీ ఓడిపోయారు. ఓవరాల్ గా 2 సీట్లకే పరిమితమైంది పీడీపీ. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి జమ్మూ కాశ్మీర్లో మంచి ఫలితాలు సాధించాయి. మెజారిటీ మార్కుకు కాస్త దూరంలోనే ఆగిపోతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేసినా వాటిని తారుమారు చేస్తూ కథ మార్చేశాయి. ఏకంగా హాఫ్ సెంచరీ దాటేశారు. 90 సీట్లున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో హాఫ్ సెంచరీ సాధించడం అంటే మాటలు కాదు, క్లియర్ కట్ విక్టరీ కొట్టారు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ మార్కు 46 సీట్లు. కానీ ఇక్కడో మెలిక ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ 5 సభ్యులను నామినేట్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. సో ఆ లెక్కన 95 సీట్లు అవుతాయి. అప్పుడు మెజారిటీ మార్కు 48 అవుతుంది. ఇప్పుడు 50 దాటడంతో ఇండియా కూటమికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఒకవేళ హంగు వచ్చినా 48 సీట్లలోపు వచ్చి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేదన్న విశ్లేషణ ఉంది. అదేలాగో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో హంగు వచ్చి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే సభ్యుల ఓటింగ్ కీలకంగా మారి ఉండేది. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ కు 5 సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసే అధికారం ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వాదించాయి. బీజేపీ స్వాగతించింది. ఎందుకంటే ఈ 5 బల నిరూపణలో అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో గత 10 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి పనులపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే గెలిస్తే రాష్ట్ర హోదా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
జమ్మూ రీజియన్లో 43 సీట్లు, కశ్మీర్ లోయలో 47 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన జమ్మూ ప్రాంతంలో చాలా వరకు గెలిచినా కొంత వ్యాలీలో కథ మారుతుందని, పార్టీల మధ్య ఓట్లు చీరుతాయని, వీటితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే సభ్యులతోనైనా గట్టెక్కుతామని చాలా లెక్కలు వేసుకున్నారు. కానీ ఫలితాల తర్వాత అవేవీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి క్లియర్ కట్ మెజారిటీ సాధించడంతో జమ్మూ కశ్మీర్ కథ చాలా వరకు మారిపోయింది. ఇప్పుడే కొత్త కథ మొదలవుతుంది. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా చాలా ప్లస్ అయ్యాయి. జమ్మూ కశ్మీర్ పూర్తి స్వయం ప్రతిపత్తి తీర్మానం అమలు కోసం కృషి చేయడం, 2019 ఆగస్టు 5కు ముందు ఉన్న రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ప్రజా భద్రత చట్టాన్ని రద్దు చేయడం, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీరీ పండిట్లను గౌరవప్రదంగా తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉండడం, పాస్పోర్టు వెరిఫికేషన్లో వెసులుబాటు, యువతకు 1 లక్ష ఉద్యోగాలు, అలాగే JK యూత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ను 3 నెలల్లో ఆమోదించడంతో పాటు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 12 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడం, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ వంటి హామీలను నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చింది. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. అలాగే కాంగ్రెస్ కూడా మరికొన్ని వినూత్నంగా హామీలు ఇచ్చి సక్సెస్ అయింది. అందులో ప్రకృతి వైపరీత్యాల నుండి అన్ని పంటలకు బీమా కల్పించడం, యాపిల్కు కిలోకు 72 కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడం, భూమి లేని వారికి, కౌలుదారులకు, భూమి ఉన్నవారికి ఏటా 4000 ఆర్థిక సహాయం, ప్రభుత్వ భూమిని సాగు చేసే భూమి లేని రైతులకు 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం, ఇలాంటివి హామీ ఇచ్చారు. రైతులకు 100% సాగునీరు అందేలా 2500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ యువతకు, అర్హత కలిగిన యువకులకు 1 ఏడాది పాటు నెలకు 3500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే గెలిచిన 30 రోజుల్లోగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం చాలా కలిసి వచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.